హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మొక్కజొన్నలతో దోశ ఎలా వేయాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను నాటు మొక్కజొన్న పొత్తు తీసుకున్నాను. ముందుగా 2 మొక్కజొన్న కంకిలు తీసుకొని దాన్ని ఒలిచేసి గింజలు రెడీ చేసి ఉంచుకోవాలి. 5 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 పీసులు అల్లం చిన్న ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మొక్కజొన్నలు రుబ్బు చేసుకుంటే ఎప్పుడు అడ్డు రాదు, విరిగిపోవడం అది జరుగుతుంది. అందుకే ఇక్కడ చిన్న చిట్కా. నేనేం చేశానంటే దోశల రుబ్బు ఉంటుంది కదా, మనం అట్లు వేసుకుంటాం మినపప్పు బియ్యం, ఆ రుబ్బు వేసుకున్నాను. అది వేసుకుంటే మీకు చాలా పల్చగా దోశ బాగా వస్తుంది, లేకపోతే థిక్గా వేయాల్సి వస్తుంది. పల్చగా అట్లు కావాలన్న వాళ్ళు ఇలా కలుపుకోండి. 3 వంతులు మొక్కజొన్న రుబ్బు అయితే 1 వంతు ఈ రుబ్బు ఉండాలండి. లేదు మా దగ్గర పిండి రెడీగా లేదు అంటారా, అప్పుడు మీరు ఒక బియ్యం ఒక చిన్న కప్పుతోని అరగంట సేపు నానబెట్టి దాన్ని కూడా గ్రైండ్ చేసి అందులో కలుపుకున్నారనుకో సన్నంగా చక్కగా వచ్చేస్తాయి అట్లు తిన్నగా. చూసారు కదా అట్లు ఎంత ఫ్లఫీగా సన్నంగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.